Dear students, today's class we will learn about insertion of element into an array. Arrayలోకి ఎలిమెంట్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలనేది ఈ రోజు ప్రొసీజర్ నేర్చుకుందాం. ఇక్కడ LA అనేటువంటి ఒక లీనియర్ అరే తీసుకున్నాను. ఈ లీనియర్ అరేలో టోటల్ గా మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అరే యొక్క లెంత్ n ఏదైతే ఉందో ఆ n = 5 అవుతుంది. పారామీటర్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే LA, N, A, ఐటమ్ అని చెప్పేసి 4 ఉంటాయి. LA అంటే అర్థం ఏంటంటే లీనియర్ అరే. సో ఇక్కడ మనం తీసుకున్న లీనియర్ అరేలో టోటల్ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. n అంటే మనం అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి n వాల్యూ షిఫ్ట్ ఉంటుంది. n = 5 and A indicates the location or index a new element to be inserted. నువ్వు కొత్తగా ఇన్సర్ట్ చేయవలసినటువంటి ఎలిమెంట్ ని ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఇక్కడ నేను సెకండ్ పొజిషన్ లో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి K = 2 అని ఇచ్చాను. ఈ 2 సెకండ్ లొకేషన్ లో మనకు ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వాలి. ఎలా ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వాలంటే ఏం జరగాలి? ఈ 5 ఏమో ఈ ఇండెక్స్ దగ్గర రావాలి, 25 ఏమో ఎక్కడ రావాలి, ఈ 15 ఏమో థర్డ్ ఇండెక్స్ దగ్గర రావాలి. అప్పుడు ఈ లొకేషన్ ఖాళీ అవుతుంది. దాంట్లో నేను ఇక కొత్త ఐటమ్ ఎత్తుతుందో అంటే 35 ఈ న్యూ ఎలిమెంట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. కాబట్టి మనకి ఇన్సర్షన్ ప్రొసీజర్ పూర్తి అయ్యేసరికి 10, 20, 35, 15, 25, 5 అని చెప్పేసి అరే తయారవ్వాలన్నమాట. కాబట్టి ఇక్కడ 3 పారామీటర్స్ ఏంటంటే లీనియర్ అరే, ఇది కూడా కనిపించేది లీనియర్ అరే. అండ్ నెక్స్ట్ n టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5, K ఏ లొకేషన్ లో అయితే నేను న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ లొకేషన్ 2, ఐటమ్ కొత్త ఎలిమెంట్ ఏదైతే ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం ఆ ఐటమ్ 35 తీసుకున్నాం. ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్దాం. మొట్టమొదటి ఏమన్నా ఇక్కడ ఇనిషియలైజ్ J = n-1. Jని ఎక్కడ ఇన్సర్ట్ చేసి Jని ఎక్కడ చేశానంటే ఇనిషియలైజేషన్ n-1 చేశాను. n అంటే 5 కదా, అంటే 5 = 1, 5 - 1 = 4 అన్నమాట. అంటే ప్రస్తుతం J ఎక్కడ ఉంది? 4 దగ్గర ఉంది. ఓకే, రిపీట్ స్టెప్ 3 until J ≥ K. దీన్ని స్టెప్ 4 ని, స్టెప్ 3 ని, స్టెప్ 4 ని రిపీట్. సో కాబట్టి కండిషన్ చెక్ చేస్తాను. ఇప్పుడు J 4 కదా, J ≥ K నా కదా చూద్దాం. అంటే J వాల్యూ ఎంత? 4 ≥ 4. ట్రూ ఆఫ్ ఆల్సా? ట్రూ. లూప్ లోకి వెళ్ళచ్చు కాబట్టి ఏమన్నాడు వాడు ఇక్కడ? LA of J + 1 = J అన్నాడు. LA of J + 1, J ఎంత? 4 + 1 = LA of 4. సో LA of 4 + 1 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే, LA of 5 = LA of 4 లో ఎంత ఉందండి? 5 ఎలిమెంట్ ఉంది. ఓకే, 5 ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ 5 అని చూస్తా, ఈ 5 ఎక్కడ కాపీ చేయమన్నాడు? LA of 5 లో కాపీ చేయమన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్ లాజిక్, 5 ఎక్కడ తీసుకొస్తాం, 25 ఏమో ఎక్కడ తీసుకొస్తాం, 15 ఏమో ఎక్కడ తీసుకొస్తాం, ఈ 15 ప్లేస్ లోనేమో నేను అనుకున్న 35 ఇన్సర్ట్ చేస్తాను. ఇది లాజిక్. కాబట్టి ఇక్కడ LA of 5 = 5 అన్నాను. సో LA of 5 లోకి 5 ని కాపీ చేసేయండి. అసైన్ చేయమంటే ఇక్కడ వాల్యూ కాపీ అయిపోతుంది, ఇక్కడ మూవ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు LA of 5 లో 5 ఉంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? J = J-1. J ఆల్రెడీ ఎంత? ఇక్కడ 4. సో 4 - 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, 4 - 1 ఎంత అవుతుందండి? 3 అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ లూప్ రిపీట్ చేసుకోవాలి కదా. స్టెప్ 2 వెళ్ళాలి. J > K ట్రూ కదా చెక్ చేసుకోవాలి. ఓకే, ట్రూ కదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, K ఎంత? 4. ఇక్కడ K ఎంత తీసుకోండి? 2.
4 greater than equals to 2 ట్రూ అయింది, 3 greater than equals to 2 ట్రూ అయింది అనమాట. కే వాల్యూ పెట్టుకోండి 2 అనమాట. నో ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి వెళ్ళొచ్చు. సో ఎల్ఏ ఆఫ్ ఏమన్నాడు వాడు ఇక్కడ జే ప్లస్ 1, జే ఎంత 5, చూడండి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఏ ఆఫ్ జే, జే ఎంత 3. ఓకే నౌ సో ఎల్ఏ ఆఫ్ 3 ప్లస్ 1 అంటే ఎల్ఏ ఆఫ్ 4, ఎల్ఏ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఏ ఆఫ్ 3 ఎంత ఉంది 25 ఉంది, 25 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 25 ఇక్కడ కాపీ చేస్తాం, ఇది ఇలా అవుతుంది అనమాట. ఓకే అంటే 5 కాపీ చేయండి 25 కూడా కాపీ అవుతుంది అనమాట. నౌ జే ఈజ్ ఈక్వల్స్ టు జే మైనస్ 1, స్టెప్ 4 లో అలా కదా, జే ఈజ్ ఈక్వల్ టు జే మైనస్ 1 కాబట్టి జే ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 ఎంత 2 అయింది. జే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కే చెక్ చేసుకోండి. జే వాల్యూ ఇప్పుడు 2, కే వాల్యూ ఈక్వల్స్ టు 2, 2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 కదా, కాబట్టి లూప్ లోకి వెళ్ళచ్చు కదా, లూప్ లోకి వెళ్ళాలి కాబట్టి ఎల్ఏ ఆఫ్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఏ ఆఫ్ 2 అంటే ఎల్ఏ ఆఫ్ 3 లోకి ఈ 15 కాపీ చేయాలన్నమాట. ఎల్ఏ ఆఫ్ 2 3 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇప్పుడు ఎల్ఏ ఆఫ్ 3 లోకి 15 కాపీ చేస్తాను, అయిపోయింది. నౌ అగైన్ మళ్ళీ జే ఈజ్ ఈక్వల్స్ టు జే మైనస్ 1, 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే జే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కే నా చెక్ చేసుకుందాం. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 ఫాల్స్ అయింది, ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా లూప్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేయి. లూప్ లోకి డెఫినెట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు వాడు ఎల్ఏ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఐటమ్ అన్నాడు, ఫాల్స్ అయింది కాబట్టి లూప్ టెర్మినేట్ అయిపోతుంది. ఎల్ఏ ఆఫ్ కే అంతా ఇక్కడ పైన చూడండి ప్రతిదీ ఎక్కడ ఉంటుంది కే 2, ఎల్ఏ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకున్న ఐటమ్ ఎంత అండి 35 అంటే ఎల్ఏ ఆఫ్ 2 లోకి 35 ఇన్సర్ట్ అయింది. ఓకే నౌ ఇప్పటి వరకు n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి 1 2 3 4 5 6 టోటల్ 6 ఎలిమెంట్స్ వచ్చాయి. 6 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి మనం n వాల్యూని పెంచుకోవాలి. n ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1, 5 ప్లస్ 1 అంటే టోటల్ మన దగ్గర ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అప్డేటెడ్ ఎలిమెంట్స్, అప్డేటెడ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ప్రస్తుతం మన దగ్గర ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే 6 అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం మనకు కావాల్సిన లొకేషన్ లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకోవడం అంటే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు ఏంటంటే మనం మన దగ్గర ఆల్రెడీ ఎరే ఉంటుంది, ఎరే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి ఎరేలో మనకి కావాల్సినటువంటి ఇండెక్స్ దగ్గర లొకేషన్ అన్న ఇండెక్స్ అన్న ఒకటే, మనకి కావాల్సినటువంటి ఇండెక్స్ దగ్గర మనం ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే ఇక్కడ చూడండి ఎల్ఈ అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఈ ఎరే అనమాట, లీనియర్ ఎరే మనం తీసుకున్నటువంటి ఎరే. ఎన్ ఏమో మన దగ్గర టోటల్ ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్ చూస్తుంది. కే ఏ ఇండెక్స్ దగ్గర మనకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం ఆ ఇండెక్స్ ని ఇన్సర్ట్ చేస్తాం, ఆ ఇండెక్స్ ని స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ ఐటమ్ మనం ఏ ఐటమ్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నామో ఆ 2 ఎలిమెంట్ స్పెసిఫై చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అసలైనటువంటి కీలకమైనటువంటి కౌంట్ వేరియబుల్ ఎవరంటే జే. జేని మనం లాస్ట్ ఇండెక్స్ దగ్గర అంటే ఎరే ఎలిమెంట్స్ లో చిట్ట చివరి ఎలిమెంట్ దగ్గర జే నుంచి ఆ జే దగ్గర ఉండే ఎలిమెంట్ ని ఆ పక్కకి అంటే న్యూ లొకేషన్ దగ్గరికి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంతకు ముందు మనకి ఈ విధంగా ఉంటుంది 15, 25, 5 అలా ఉండేది. ఇప్పుడు ఈ అల్గోరిథం యొక్క లాజిక్ ఏంటంటే ముందు ఈ 5 ఇక్కడ కాపీ చేస్తాం, ఆ తర్వాత ఆ పక్క ఉంటే 25 ఇక్కడ కాపీ చేస్తాం, పక్క 15 ఇక్కడ కాపీ చేస్తాం. ఇలా కాపీ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ దగ్గర ఆగుదాం అనమాట. ఎందుకు ఆగాలంటే మనం కే వాల్యూ ఎంత తీసుకున్నాం లొకేషన్ ఇదే అసలైనటువంటిది కలెక్ట్ అనమాట.
k ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం కదా. కాబట్టి ఈ k ఈక్వల్ టు 2 దగ్గర మనం న్యూ ఎలిమెంట్ అంటే కొత్తగా ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ ఇది 35 కదా, ఆ 35 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇలా ఇన్సర్షన్ చేసినటువంటిది కంప్లీట్ అయిన తర్వాత మనం అప్పటి వరకు మన దగ్గర ఉండే ఎలిమెంట్స్ ఏమో 5 ఎలిమెంట్స్, ఆ తర్వాత మన దగ్గర ఉండే ఎలిమెంట్స్ ఏమవుతాయంటే 6 అవుతాయి. కాబట్టి లాస్ట్ స్టెప్ లో ఏంటి అంటే స్టెప్ 6 లో నా దగ్గర 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాను, ఒక 5+1 టోటల్ 6 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ మన దగ్గర లెంత్ ఆఫ్ ది అరే అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అ ప్రొసీజర్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ a specific element into a linear array at a specific location. మనకి కావాల్సిన లొకేషన్ దగ్గర మనకి ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ ప్రొసీజర్ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.